నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏ. ఇది కేవలం ఒక అక్షరాల కూర్పు కాదు. సశస్త్ర దళాల్లో చేరాలనుకునే లక్షలాది మంది యువత ఆశ, వాళ్ల కల. మరి ఈరోజు మనం ఆ కలను ఎలా నిజం చేసుకోవాలో, ఆ దారిలో ఎలా నడవాలో వివరంగా తెలుసుకుందాం. స్కూల్ అయిపోగానే నేరుగా దేశానికి సేవ చెయ్యాలి, యూనిఫామ్ వేసుకోవాలి అనే తపన చాలామందిలో ఉంటుంది కదా. ఆ గౌరవప్రదమైన అవకాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఆ కలను నిజం చేసుకునే దారి ఏంటి? అవును, ఆధారే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సింపుల్గా చెప్పాలంటే ఎన్డీఏ. ఇది ఆ కలను నిజం చేసేందుకు వేసే మొదటి, అతి ముఖ్యమైన అడుగు. ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదండి. గౌరవం, ధైర్యం, దేశసేవ ఇలాంటి వాటితో నిండిన ఒక గొప్ప జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఇదే అసలైన గేట్వే. సరే, ఈ గేట్వే అంటున్నాం కదా, మరి దీని వెనక ఏముంది? అసలు ఈ ఎన్డీఏ అంటే ఏంటి? ఎందుకంత స్పెషల్? పదండి కాస్త లోతుగా చూద్దాం. ఎన్డీఏ ఇది మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోని 3 విభాగాలు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటికి కాబోయే ఆఫీసర్లకు పునాది వేసే ఏకైక సంస్థ అన్నమాట. ఇక్కడే భవిష్యత్తులో దేశాన్ని కాపాడబోయే ఈ 3 విభాగాల ఆఫీసర్లు కలిసికట్టుగా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇది వాళ్ళ మధ్య ఒక రకమైన బంధాన్ని, సమన్వయాన్ని పెంచుతుంది. ఇక ఈ ఎగ్జామ్ విషయానికొస్తే దీన్ని కండక్ట్ చేసేది యూపీఎస్సీ, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సంవత్సరానికి 2 సార్లు పెడతారండి పరీక్ష. ఒకటి ఏప్రిల్లో, ఇంకోటి సెప్టెంబర్లో. ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే మన 3 దళాల్లో ఆఫీసర్గా అడుగుపెట్టగలం. ఓకే, దారైతే క్లియర్గా ఉంది. కానీ ఆ దారిలో నడవడానికి ఎవరు అర్హులు? అంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఈ గొప్ప ప్రయాణం మొదలుపెట్టాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. అది కూడా మనం ఏ వింగ్కి వెళ్లాలనుకుంటున్నామో దాన్ని బట్టి. ఆర్మీ వింగ్ అయితే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. కానీ ఎయిర్ ఫోర్స్ లేదా నేవీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చదువుతో పాటు ఇంకా కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఏజ్ 16.5 నుంచి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే అప్లై చేసేవాళ్లు, కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్లై చేసే టైంకి పెళ్లి కాకుండా ఉండాలి, అంటే అన్మ్యారీడ్ అయి ఉండాలి. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకున్నాక ఇక అస్సలైన ఛాలెంజ్ మొదలవుతుంది. అదే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మరి ఈ కఠినమైన పరీక్ష ఎలా ఉంటుందో చూద్దామా? ఇక్కడ మార్కుల పంపిణీ చూడండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాత పరీక్షలో మ్యాథ్స్కి 300, జనరల్ ఎబిలిటీకి 600, మొత్తం 900 మార్కులు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాని అసలు విషయమేంటంటే ఆ తర్వాత జరిగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి కూడా అక్షరాల 900 మార్కులున్నాయి. అంటే రిటన్ టెస్ట్కి ఎంత వెయిటేజ్ ఉందో ఇంటర్వ్యూకి కూడా అంతే వెయిటేజ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వాళ్లకు పుస్తకాల్లోని నాలెడ్జ్ మాత్రమే కాదు, పర్సనాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంతే ముఖ్యం. సో రిటన్ టెస్ట్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రెండూ కలిపి మొత్తం 1800 మార్కులకు ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ప్రతి స్టేజు చాలా చాలా ఇంపార్టెంట్. పరీక్ష పాసవ్వడంతో కథ అయిపోలేదు. అక్కడే అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు ఒక క్యాడెట్ పూర్తిస్థాయి ఆఫీసర్గా ఎలా మారుతారో ఆ జర్నీని చూద్దాం. ఈ జర్నీలో క్లియర్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, పూణే దగ్గర ఖడక్వాస్లాలో ఉన్న ఎన్డీఏలో 3 సంవత్సరాల కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు అందరూ కలిసే శిక్షణ పొందుతారు. ఆ తర్వాత వాళ్లకు అలాట్ అయిన సర్వీస్ను బట్టి ఆర్మీ వాళ్లు ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవీ వాళ్లు ఇండియన్ నావల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ వాళ్లు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్తారు. అక్కడ మరో ఏడాది స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అదంతా అయ్యాక వాళ్లు పర్మనెంట్ ఆఫీసర్గా కమిషన్ అవుతారు. ఇంకో మంచి విషయమేంటంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే ప్రతి క్యాడెట్కి నెలకు 56,100 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. అంటే నేర్చుకుంటూనే సంపాదించడం అన్నమాట. ట్రైనింగ్లో ఉండగానే ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ. ఇక ఆఫీసర్గా కమిషన్ అయ్యాక జీతం చాలా బావుంటుంది. దాదాపుగా 70,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. జీతం మాత్రమే కాదు, బోలెడన్ని అలవెన్స్లుంటాయి. ఫ్రీ మెడికల్ సర్వీసెస్, క్యాంటీన్, అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇలా ఎన్నో. అంతేకాదు,
రిటైర్ అయ్యాక పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్లో చూస్తే ఇది చాలా మంచి కెరియర్. ఈ జర్నీ గురించి వింటుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. అయితే ఆ ఇన్స్పిరేషన్ను యాక్షన్లో పెట్టే టైం వచ్చింది. 2025లో అప్లై చేయాలనుకునే వాళ్ల కోసం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ప్లాన్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. 2025లో మొదటి ఎగ్జామ్ అంటే NDA 1 నోటిఫికేషన్ ఈ డిసెంబర్ 2024లో వస్తుంది. పరీక్ష ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఇక రెండో ఎగ్జామ్ NDA 2 నోటిఫికేషన్ మే 2025లో వస్తుంది. పరీక్ష సెప్టెంబర్ 2025లో ఉంటుంది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ upsconline.nic.in. కరెక్ట్ టైంలో ఈ వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలనే తపన, దేశానికి సేవ చేయాలనే బలమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్లకు NDA అనేది ఒక అద్భుతమైన, ప్రతిష్టాత్మకమైన కెరీర్కి మొదటి అడుగు. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇదొక జీవన విధానం. దారి అయితే స్పష్టంగా కనబడుతోంది. సవాళ్లున్నాయి, అవకాశాలు ఉన్నాయి, అన్నీ మన ముందున్నాయి. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న, ఇంతటి సాహసంతో, గౌరవంతో కూడిన ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమా? నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.